హిమగిరుల సోయగాలు, జలపాతాల హోయలు, ప్రకృతి అందాలు, ఇలా ఎన్నో ప్రత్యేకతలతో భూతల స్వర్గంగా కశ్మీర్ అలరారుతోంది. హిమాలయ పర్వతాల నడుమ విరాజిల్లే కశ్మీర్ అపురూప దృశ్యాలను చూసేందుకు రెండు కళ్ళు సరిపడమంటే అతిశయోక్తి కాదు. అలాంటి అందాల కశ్మీర్ లోయలో తొలిసారి వందే భారత్ రైలు పరుగులు పెట్టబోతోంది. ఏప్రిల్ 19న కాట్రా నుండి కశ్మీర్కు వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లాల మధ్య 272 కిలోమీటర్ల మేర ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైలు లింక్ ప్రాజెక్టు పూర్తయింది. ఏప్రిల్ 19న కాట్రా నుంచి ప్రధాని మోదీ పచ్చజెండాను ఊపి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. అలాగే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను సందర్శించనున్నారు. ఈ రైలు ప్రారంభోత్సవంలో కశ్మీర్కు ప్రత్యక్ష రైలు అనుసంధానం చేపట్టాలన్న చిరకాల డిమాండ్ నెరవేరినట్లవుతుంది. ప్రస్తుతం కశ్మీర్ లోయలోని సంగల్డాన్, బారాముల్లాల మధ్య, అలాగే కాట్రా నుండి దేశంలోని మిగతా గమ్యస్థానాలకు మాత్రమే రైల్వే సర్వీసులు ఉన్నాయి. జమ్మూ రైల్వే స్టేషన్ విస్తరణ పనులు పూర్తయిన తర్వాత జూలై, ఆగస్టులో జమ్మూ వరకు రైలును పొడిగిస్తారని అధికారులు తెలిపారు. కశ్మీర్ను రైల్వే సర్వీసులతో అనుసంధానించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 1997లోనే ప్రారంభమైంది. అయితే అనేక భౌగోళిక, వాతావరణ సవాళ్లు, ప్రతికూల పరిస్థితుల కారణంగా జాప్యం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 119 కిలోమీటర్ల పొడవున 38 సొరంగాలు ఉన్నాయి. వాటిలో 12.75 కిలోమీటర్ల మేర నిర్మించిన T49 సొరంగం అత్యంత పొడవైంది. అలాగే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో 927 వంతెనలు సైతం ఉన్నాయి. వాటిలో చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన కూడా ఉంది. దీని ఎత్తు 359 మీటర్లు కాగా, పారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు 35 మీటర్లు ఎక్కువగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.